మిడిల్ క్లాస్ డ్రీమ్స్. ఒక సాధారణ డెలివరీ బాయ్ సాధించిన అసాధారణ విజయం. దాని వెనుక తల్లి త్యాగం, ప్రియురాలి నమ్మకం. హైదరాబాద్ నగరంలోని ఒక చిన్న గల్లీలో ఓ మధ్యతరగతి కుటుంబం ఉంది. అక్కడే నివసిస్తున్నాడు రమేష్. 25 ఏళ్ల యువకుడు. తన తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇంట్లో తల్లి ఒక్కరే ఉన్నారు. 25 ఏళ్ల ఆ యువకుడి నరాలు ఉక్కులా గట్టిగా మారాయి. కారణం, ప్రతి ఉదయం అతన్ని నిద్ర లేపేది తన కడుపులోని ఆకలి, తన తల్లి కళ్లలోని ఆశ. ఇంట్లో ఆధారం ఆమె, పని మీద వచ్చే చిరు సంపాదన మాత్రమే. రమేష్ తల్లి ఒకవైపు కంటి చూపు మందగిస్తున్నా, చీకట్లోనూ సూదిని వెతుకుతున్న ఆ తల్లి కళ్ల నిండా తన కొడుకు ఉన్నత స్థితికి చేరాలనే కలలే నిండి ఉండేవి. ఆమె చేతి నొప్పులు, కుట్టు మిషన్ శబ్దం, ఇవన్నీ రమేష్ చెవుల్లో నువ్వు ఇంకేదో సాధించాలి అని చెబుతుంటాయి. ఉదయం రమేష్ తన పాత బైక్ స్టార్ట్ చేస్తాడు. ఆ బైక్ శబ్దం అదొక గర్జన. నేను బ్రతికున్నాను, నేను పోరాడుతున్నాను అని నగరానికి చెబుతున్నట్టు ఉంటుంది. ఎండ దెబ్బకి కమిలిపోయిన చర్మం, వానలో తడిసిన షర్ట్. ఫుడ్ డెలివరీ బాయ్గా అతని ప్రయాణం దేనికీ ఆగదు. ప్రతి ఆర్డర్ను డెలివరీ చేసేటప్పుడు ఆ హాట్ ప్యాకెట్లోని ఆహారం కంటే తన మనసులోని కాఫీ షాప్ ఆలోచన వేడిగా ఉండేది. అలసట అంటే అతనికి తెలుసు. కాని ఆ అలసటకే ఒక అర్థం ఇవ్వాలని ఆకాశమంతటి కలను తన గుండెల్లో దాచుకున్నాడు. ఒకరోజు రమేష్ ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్తాడు. అక్కడ మెరిసే కాంతిలో, చల్లటి గాలిలో కూర్చున్న యువతి సుజీ. ఆమె అతన్ని చూసి నవ్వుతూ అడుగుతుంది, నువ్వు ఇంత కష్టపడతావు, అలసిపోవా అని సుజీ అడుగుతుంది. రమేష్ ఒక క్షణమాగి తన కళ్లల్లోకి చూసి పెదవులపై బలవంతపు నవ్వు తెచ్చుకుని అంటాడు, అలసిపోతా మేడం, కానీ కలలు ఉన్నప్పుడు ఆ అలసటకే అర్థం వస్తుంది. నా కలే నాకు ఇంధనం. నా కల సొంతంగా కాఫీ షాప్ పెట్టుకోవడం. ప్రస్తుతం బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ మాటల్లోని నిజాయితీ, అతని కళ్లల్లోని సాధించాలి అనే పట్టుదల సుజీని మొదటి చూపులోనే ఆకట్టుకుంటాయి. డెలివరీ ఇచ్చే ప్రతివాడు కేవలం ఉద్యోగి కాదు, అతను ఒక కలల వాహకుడు, డ్రీమ్ క్యారియర్ అని ఆమెకు అప్పుడే అర్థమైంది. ఆమె తరచూ ఫుడ్ ఆర్డర్ చేయడం మొదలుపెట్టింది. ఆమె ఆర్డర్ చేసేది కేవలం ఫుడ్ కోసమే కాదు, రమేష్ని పలకరించడానికి. మీకు లోన్ దొరకకపోతే ప్రయత్నించడం మానేస్తారా అని ఒకరోజు సుజీ అడుగుతుంది. ప్రయత్నించడం మానేస్తే నా కల చచ్చిపోతుంది మేడం, అందుకే నేను నమ్మకంగా ఉన్నాను అని రమేష్ చెబుతాడు. అతని నిరాడంబరమైన నిజాయితీ, కలపై అతనికి ఉన్న పట్టుదల సుజీకి అతడిపై గౌరవాన్ని, ఆ తర్వాత ప్రేమను పెంచాయి. అతడి పేదరికాన్ని ఆమె చూడలేదు, అతడిలోని గొప్ప మనసును చూసింది. తర్వాత రోజు రమేష్ బ్యాంక్కి వెళ్లి లోన్ అడుగుతాడు. మేనేజర్ నవ్వుతూ, డెలివరీ బాయ్కి ఎవరు లోన్ ఇస్తారు? కలలు కాదు, డాక్యుమెంట్లు కావాలి అంటూ నిరాకరిస్తాడు. రమేష్ అక్కడే మౌనంగా నిలబడి ఉంటాడు. ఎవరూ చూడని చోట అతని కళ్లలో నీరు. అతను బయటికి వచ్చి మనసులో అంటాడు, డబ్బులేని వాళ్ల కలలు పెద్దవిగా ఉండకూడదా? విషయం సుజీకి తెలుస్తుంది. ఆ రాత్రి రమేష్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా సుజీ కాల్ చేస్తుంది. రమేష్, నేను విన్నాను, లోన్ దొరకలేదంట కదా? అవును మేడం, డబ్బులేని వాళ్ల కలలు పెద్దవిగా ఉండకూడదంట ఈ ప్రపంచంలో అంటూ రమేష్ గొంతులో బాధ. సుజీ గంభీరంగా చెబుతుంది, డబ్బుని లెక్కించేది బ్యాంక్, మనిషిని, కష్టాన్ని లెక్కించేది మనసు. నీ కలలు చాలా విలువైనవి, నువ్వు ఒక్కడివే కాదు, నేనున్నాను. ఆ మాట రమేష్కి ఊపిరి పోసినట్టు ఉంటుంది. మరుసటి రోజు రమేష్ తన బైక్ని గ్యారంటీగా పెట్టి స్నేహితుల దగ్గర అప్పు తీసుకుంటాడు. సుజీ కూడా తన తొలి జీతంలో దాచుకున్న కొంత మొత్తాన్ని రమేష్కి సహాయంగా ఇస్తుంది. ఇది పెట్టుబడిగా భావించు రమేష్, ఈ కాఫీ షాప్కి నేను భాగస్వామిని అని సుజీ నవ్వుతూ చెబుతుంది. రమేష్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అది కేవలం డబ్బు కాదు, తన కలపై మరొకరి నమ్మకం. తన కష్టం, తన కలలకు గుర్తింపుగా ఆ షాప్కి ఒక పేరు పెడతాడు. సొంతంగా రంగులు వేసి మిడిల్ క్లాస్ డ్రీమ్స్ క్యాఫే అనే బోర్డును అక్కడ ఏర్పాటు చేస్తాడు. మొదటి రోజు రమేష్ గుండె దడదడలాడుతోంది. ఎవరూ రారు. రోడ్డు మీద జనం వెళ్తూనే ఉంటారు, కాని ఒక్కరూ ఆగరు. సాయంత్రం చీకటి పడుతుంది. ఆకాశం చిట్లినట్లు వర్షం పడుతుంది. రమేష్ తడిసిన కాఫీ షాప్ కింద కూర్చుని, తడిసిన కాఫీ గ్లాస్ చేతిలో పట్టుకుని, కళ్లల్లో నీళ్లు, తలపై వాన చుక్కలతో ఆకాశం వైపు చూస్తాడు. ఆ వాన చుక్కలు
అతని కలలను కూడా తడిపేస్తున్నట్లుగా అనిపిస్తుంది. రమేష్ నిరాశగా షాప్లో కూర్చున్నప్పుడు తల్లి గొడుగు పట్టుకుని అక్కడకు వస్తుంది. బాబూ, వాన కురుస్తోంది, చలి పడుతుంది, ఇంటికి రా. ఇంతలో కాఫీ షాప్కి వచ్చింది సుజీ. ఆమె కార్పొరేట్ ఉద్యోగిని. కాని ఆ రోజు పట్టుచీర స్వెటర్ వేసుకుని అతడి దగ్గరకు వచ్చింది. సుజీ షాప్ కింద కూర్చుని తడిసిన రమేష్ చేతిని పట్టుకుంటుంది. రమేష్, ఈ వర్షం నీ కలని కడిగేస్తుంది అనుకుంటున్నావా? లేదు. ఈ వర్షం వచ్చిందంటే ఇది నీ కష్టాన్ని శుభ్రం చెయ్యడానికి, నీకు కొత్త ఆరంభమివ్వడానికి. రమేష్ ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. అప్పటి వరకు అతడు చూసిన ప్రపంచం వేరు, ఇప్పుడు చూస్తున్న ప్రపంచం వేరు. ప్రేమ అంటే ఇదేనేమో, కష్టంలో తోడుండటం. ఆ రాత్రి రమేష్ తన తల్లికి సుజ్జీ గురించి చెబుతాడు. తల్లి కళ్ళల్లో ఆనందం. నీ కష్టాన్ని గుర్తించిన అమ్మాయి నిన్ను అర్థం చేసుకున్నట్టే బాబు అని అంటుంది. మరుసటి రోజు సుజీ ఆ కాఫీ తాగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. ఫ్రమ్ డెలివరీ బాయ్ టు డ్రీమ్ మేకర్. నా బెస్ట్ కాఫీ ఇక్కడే దొరికింది. అతని కష్టం, అతని కల ఇక్కడి ప్రతి డ్రాప్లో ఉంది. ఐఎమ్ అ ప్రౌడ్ పార్ట్నర్ ఇన్ హిజ్ మిడిల్ క్లాస్ డ్రీమ్. #సపోర్ట్ రమేష్. మిడిల్ క్లాస్ డ్రీమ్స్. ఆ పోస్ట్ వైరల్ అయింది. కస్టమర్లు పెరిగారు. మిడిల్ క్లాస్ డ్రీమ్స్ క్యాఫే చిన్న బ్రాండ్గా మారింది. సుజీ ప్రతి వారాంతం తన ఆఫీస్ పని తర్వాత రమేష్కి సహాయం చేసేది. క్యాష్ కౌంటర్ దగ్గర కాఫీ సర్వ్ చేయడంలో ఆమె అతడికి తోడుండేది. రమేష్ తల్లి సుజీని తన కూతురులా చూసుకునేది. కొంతకాలం తర్వాత రమేష్ మరియు సుజీ ఇద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. వారి ప్రేమ కేవలం అనురాగం కాదు, పరస్పర గౌరవం, ఒకరి కలలను మరొకరు నమ్మడం. కొన్ని నెలల తర్వాత రమేష్ బాగా సంపాదించి మరో బ్రాంచ్ను ప్రారంభించే స్థాయికి చేరుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో సుజీ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని రిజైన్ చేస్తుంది. ఏమిటి సుజీ, అంత మంచి జాబ్ వదిలేశావేంటి అని రమేష్ కంగారుగా అడుగుతాడు. సుజీ నవ్వుతూ చెబుతుంది, నేను నీ భాగస్వామిని రమేష్. కేవలం ప్రేమలో కాదు, ఈ కలలో కూడా. ఆఫీస్లో లక్షలు సంపాదించడం కంటే నీ కలను కోట్ల విలువైన కలగా మార్చడం నాకు సంతృప్తిని ఇస్తుంది. నేను మిడిల్ క్లాస్ డ్రీమ్స్ కాఫీ సీఈఓని అవుతాను. రమేష్ కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. ఆ రోజు వారు పెళ్లి చేసుకుంటారు. రమేష్ తల్లి చేతుల మీదుగా వారి వివాహం జరుగుతుంది. ఆమె కళ్లలో ఆనందం, కన్నీళ్లు, కోడలిపై ప్రేమ అన్నీ కలిసి మెరుస్తాయి. పెళ్లి తర్వాత సుజీ తన బిజినెస్ నైపుణ్యాలను ఉపయోగించి, రమేష్ తన కష్టాన్ని జోడించి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో మరికొన్ని బ్రాంచ్లను తెరుస్తారు. చివర్లో కొత్త బ్రాంచ్ని ప్రారంభిస్తున్నప్పుడు అదే బ్యాంక్ మేనేజర్ కాఫీ తాగడానికి వస్తాడు. నువ్వేనా అప్పట్లో లోన్ అడిగిన వాడివి? ఇప్పుడు నువ్వు నన్ను మించిన వాడివి అయ్యావు అని మేనేజర్ అంటాడు. రమేష్ నవ్వుతూ సుజీ వైపు చూసి చెబుతాడు, అవును సార్, అప్పట్లో మీరు లోన్ ఇవ్వలేదు. కానీ నాకు అమ్మ ఇచ్చిన విశ్వాసం, సుజీ ఇచ్చిన ప్రేమ అనే గ్యారంటీ సరిపోయింది. ఇది డబ్బుతో కొనేది కాదు, కేవలం హృదయంతో సంపాదించేది. సుజీ రమేష్ చేతిని పట్టుకుని నవ్వుతుంది. వారిద్దరూ కలిసి కాఫీ సర్వ్ చేస్తూ చెబుతారు, మా మిడిల్ క్లాస్ డ్రీమ్స్ అంటే కేవలం కాఫీ షాప్ కాదు, కష్టం, కల, ప్రేమ, ఈ మూడింటి కలయికతో పుట్టిన ఓ అందమైన బంధం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మన చుట్టూ ఉన్న ప్రతి మధ్యతరగతి మనిషి జీవిత పోరాటం. అతని కష్టానికి, అతని కలకి మనం సెల్యూట్ చేయాలి. మనం సాధారణమైన వాళ్ళం కావచ్చు, కానీ మన కలలు మాత్రం అసాధారణమైనవి. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.